లో భరోసా ఇవ్వటమే ఆ రోజున బాబు గారి కంటతడి ఇవాళ దాకా వాళ్ళని వెంటాడుతుంది. అది డైరెక్ట్ గా అన్నమాట కాదు, ఇతను మాట్లాడింది వచ్చేటప్పటికి డైరెక్ట్ మాటలు. హృదయ దాన్ని ఒక సామెత ఉంది, కాలు జారినా పర్లేదు కానీ నోరు జారకూడదని. ఇతను జారిన నోరు మామూలు కాదు. అది ఇప్పుడు ఇతనితో రివర్స్ గేర్ నడిపిద్దామని ప్రయత్నిస్తున్నట్టున్నారు. అది మంచిది కూడా కాదు. దానికి వైసీపీ చెక్ పెడుతుంది, పట్టించుకోవట్లేదు. అదే అంతే అంతే. ఈయన దూరంగా పెట్టడమే కదా. ఓ రకంగా చెప్పాలంటే ఆ వ్యూహకర్తలు ఎవరో కానీ తప్పు చేశారు. అతన్ని ఏం చేయకుండా వదిలేసి ఉంటే ఆ కేసులు అరెస్ట్ అట్లాగే వైసీపీ దుర్మార్గుడని చూపించడానికి వీళ్ళు ఉండదు. భవిష్యత్తులో మాట్లాడినప్పుడు ఇప్పుడు ఎప్పుడైతే ఇట్లాగే చెప్పారో ఇప్పుడు అదే సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారు, సజ్జలే బయటికి దోచేసాడని రాస్తున్నారు. సజ్జల క్రెడిట్ అవుతుంది కానీ అదేం నష్టమేం అవుతుంది కదా. శ్రీహరికి క్రెడిట్ అవుతుంది కానీ నష్టమేం కాదు కదా. అట్లాంటి వాడికి అన్యాయమే జరగాలని వైసీపీ వాళ్ళు కోరుకుంటున్నారు, టీడీపీ అందరూ అదే కోరుకుంటున్నారు. ఇప్పటికైనా అతను దుర్భాషలు లేదా వన్ సైడెడ్ థింకింగ్ మానేసేసి సంస్కారయుతంగా మాట్లాడితే ఇకపై నేను జాగ్రత్తగా మాట్లాడతానని చెప్తా. నిర్మాణాత్మకమైనటువంటి రూట్లోకి మారితే ఉన్నత స్థితికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. రైట్.